సీను అరే రిచర్డ్ ఏ సీను ఎక్కడ పడుకోండి రేటే పెద్ద రూమ్ ఇచ్చారుగా మనకి రెండే లోపల పడుకుందాం. మీరు ఆరా రూమ్కి ఏ రెండువే లోపలికి లోపల పడుకుందాం. చల్లగా ఉంది ఏసీ వేసాను రా బాబు రెండే. రాత్రి చేసింది చాలరా బాబు. ఏంటేంట్రా సారీ నేను ఇక్కడ రెండే పెద్ద మంచం ఉంది మనకి. రాత్రి 3 సినిమాలు కలిసి చూపించావు. ఏంటేంట్రా రాత్రి దట్టి పిచ్చి చూపించావు మాకు తెలుసా. ఎట్టి పిచ్చిరా బట్టలుగా టిప్పి నీకు అలాగే ఉంటుంది. చంద్రముఖిని చూపించావు మాకు. ఏరా చల్లయ్యరా రెండే మీరే వెళ్తారు రెండే. మీరు ఆమె దిగిపోయిందంటావా? ఓ ట్రైల్ వేద్దాం. నడు వస్తావు. నువ్వునా వస్తావు నేను నడు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు. దగ్గర సైకో క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. వీడి పేరు కటింగ్ ఉమన్ ఫ్రమ్ శ్రీకాకుళం. వీడి ఫేస్ చూస్తే అర్థం అవడంలే, కొంచెం ఎక్స్ట్రాస్ ఎక్కువే. వీడికి ఒక హాబీ ఉంది, సొల్లు చెప్పడం. అది వాడు అలాంటిగా మార్చేసుకున్నాడు. వీడు చెప్పే సొల్లుకి ఈ భూమి మీద ఎలాంటి వాడైనా నమ్మాల్సిందే. వీడికి ఇంకో అలవాటు ఉంది, ఎక్కడైనా ఎత్తుకైనా కనిపిస్తే చాలు అదేనండి పర్సులు కట్ చేయకుండా వదలడు. జీవితం అరిగిపోయిన రూపాయి వల్ల కనిపిస్తుండే. వీడి పేరు కత్తిసీను ఫ్రమ్ రాజమండ్రి. వీడికి ఒక హాబీ ఉందండి, సొల్లు చెప్పే వాళ్ళకి వెనక నుంచి ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సొల్లు చెప్పడంలో నెంబర్ 1 కుమార్ గడ్ అయితే నెంబర్ 2 ఈడే. ఏట్రా అలా పడిపోయావు? వీడి పేరు రిచర్డ్ ఫ్రాన్సిస్. పేరెంట్ ఎంత రిచ్గా ఉంది, బట్ పర్సనెంట్ ఎలా ఉన్నాడు అనుకుంటున్నారా? బేసిక్గా వీడి బాబు బాగా రిచ్, కోపం కూడా ఎక్కువే. మనవాడికి సొంత తెలివితేటలు ఎక్కువైపోయి వీడి బాధ భరించలేక ఇంట్లోండి బయటకు గెంతేశారు. అప్పటి నుండి అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ దగ్గర తేలాడు. ముందుకు చూసిన ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ఈ ముగ్గురు జిగిరి దోస్తు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువయ్యో లేక మమకారం ఎక్కువయ్యో డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 ఏళ్ళు అయినా ఒక్కడు బాతాడు. ఈ దెబ్బతో ధీరుభాయ్ అంబానీ అవుదామని ముగ్గురు ఫిక్స్ అయ్యి వైజాగ్లో తేలారు. ఇక్కడ నుండి మీరే చూడండి. ఇదేనండి మనం వచ్చింది ఇలా తప్పు వచ్చామా? అవునరా, అలాగుంటది ఇలాగుంటది బాగుంటది అన్నాడు. ఇదేంటి ఇలాగుంది? ఫోన్ చేసి వద్దాం ఏటైపోయింది. జఫ్ఫాగడ ఏ డ్రెస్ ఇచ్చాడ్రా? బా అవును మాలన్నం ఏదో అన్నా, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇదేనా మా మొహంకి ఇదే ఎక్కువ అంటావా? అమ్మ అలాగని చేయటమయ్యా. ఫోన్ రాత్రికి అప్పుడు అడ్జస్ట్ అయిపోతాం. చెప్పేసి భయ్యా కానీ దుండ్రద్దా లోపల కన్నా బయటే బాగుంది. ఊరికి ఎప్పుడు అదేనైతే సరే ఏమైతే అలాంటి సీక్రెట్స్ నువ్వు అడగకూడదు. అయినా మన అడుగు తెలియదు నీకు. ఆడు పెద్ద జంబల్ హార్ట్ గడ్రా. అదే తీరా ఎంతసేపు?
అక్కడెక్కడో ఉంటుంది, తడుముకోరా దొరుకుతుంది. ఎక్కడ? వెతుకు, దొరకందంటూ ఉండదు. అది ఒరే, బయట నుంచి చూస్తే భూత్ బంగ్లాలా ఉంది కానీ లోపల ఇల్లు ఉందిరా. మనం తాజ్మహలే. ఈ అమ్మ భలే ఉందబ్బా. ఇది చూడరా ఎంత ఉందో. ఎంత ఉందేంట్రా? వాళ్ళు ట్యాక్స్ ఉంటే అదోలు మేకప్ కిట్ ఇక్కడ ఉంది. అవునా? పోనీలే, రూమ్ మాత్రం మొత్తానికి హైలైట్గా ఉంది. రాత్రికి పండగే. సీనా పుల్లగుందరా. వేసుకుందాం ఏంటి? ఏరా మరేటి ఉంది నా దగ్గర 90 ఉంది. నీ దగ్గర ఓ 215 చిల్లర ఉంటుంది. 200. అరేంట చదివింపుల్లాగా. నా దగ్గర పైన ఉందా? 15 రూపాయలా? సరిపోతలేదా? ఏటొస్తుందిరా? చిప్స్ ప్యాడ్ తెస్తా నీకెందుకు? చిప్స్ ఏం సరిపోతాయిరా పరమని. ఫోన్ పిక్స్ ప్యాకెట్ తెచ్చుకున్నా. ఏదో ఒకటి యారండి వేసాడు తాగేద్దా. రెండైతే ఇంకెందుకు లేటు? స్నానం చేసి వచ్చేద్దాం, చల్లగా ఉంటది. సీను తెల్ల తొట్టిట్టారా బాబు లోపల. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే 200 రూపాయలు ఉందిరా బాబు.
ఏంట్రది తెలుగు పాట లేదేట్రా గోల ఏ మొక్క అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ పాటలో ఓ ఊపు ఓ బేస్ ఉంటది. ఇంగ్లీష్ ఎవరికొచ్చాను? తెలుగు మాత్రం పెడతాను. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసిగాని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేవా రా లోపలికి రా. బీర్ లేవురా. బా మరేమో బందాడు బాబా, ఎప్పుడు అమ్మలేదు నిజంగా ఒట్టు. నేను చూస్తుంటే ఏదో తేడా ఉందిరా. ఏం లేదు, నేను తాగదు నిజంగా ఒట్టు వాసన చూడు. బీర్ సేవిరా. మరి వెళ్తానుగా కొంచెం తింటాను నేను, మీకు తెద్దామని అనుకుంటా దాంట్లో కాయలు ఏం లేవు నా దగ్గర ఇంకా ఒట్టు. కొడితే బరం 3 చెక్కలు అయిపోద్ది కాదు. ఇచ్చిన 150 వచ్చేస్తారా కేసు దీంట్లో మరి చెత్తమో వేసుకొని మరిడైతే అని నిద్ర వస్తుంది ఇవ్వండి అయితే చూసుకోమరా. దరిద్రుడా ఏ సిల్లురా, రాత్రి ఎక్కడైనా కావాలి దరిద్రుడా. ఫోన్ చూడండి రా. ఈ టైంలో ఎవడా? హలో
కత్తి ఇద్దరు చూడు. ఈడేటర్ ఎలాగొన్నాడు? కుమారు కుమారు రే కుమారు కుమారు రే కుమారు. బా రా. అంటే మళ్ళీ ఎప్పుడే రమ్మన్నాడు మిమ్మల్ని? మరి మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు మిమ్మల్ని?